ఈ చిన్న పని చేయలేదని చెప్పి మా అమ్మ తన్నిన తన్నుడికి నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. అసలేం జరిగిందంటే నాకేదో కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకుంటా ఉన్నా. ఇంతలో మా అమ్మ అయితే కుక్క పిల్ల అయితే తీసుకొచ్చింది. ఇంకా కుక్క పిల్లని తీసుకొచ్చే కాడికి ఏమైందని చెప్పి అడిగితే ఏమీ లేదు. ఒకసారి కుక్క పిల్లని చూడని అయితే చెప్పింది. ఇంకా ఆ కుక్క పిల్లని చూసి అంతా బాగానే ఉందని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయటకైతే వెళ్ళాను. ఇంకా ప్రశాంతంగా నీళ్ళు తాగదామని చెప్పి వంట రూమ్ లోకి వచ్చాను. అక్కడికి కూడా కుక్క పిల్లని ఎత్తుకుని అయితే వచ్చింది. ఇంకా ఏమైందని చెప్పేసి మా అమ్మని అడుగుతుంటే ఏమీ చెప్పట్లేదు అనమాట. కుక్క పిల్లనే చూడంటుంది. ఇక మా అమ్మ ఏం చెప్పాలనుకుంటుందో గట్టిగా అడుగుతుంటే ఏమీ చెప్పట్లేదు అనమాట. కుక్క పిల్లనే చూడంటుంటే నాకేం అర్థం కాలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను. ఇంకా అలా పనుకొని ఐశ్వర్యతో అనుష్కతో కలలు కందాం అని చెప్పి పనుకున్నాను. ఇంకా అలా పనుకున్నానో లేదో అలా వచ్చి మా అమ్మ నన్ను తన్నిన తన్నుడికి నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. ఇక తన్ని నిద్ర లేపి ఏం చెప్తుందో మీరే వినండి. ఏమైందమ్మా? ఆడకి పోతే ఆడకొచ్చా, ఏడకి పోతే ఏడకొచ్చా. కుక్క పిల్ల ఎత్తుకొని వచ్చినా కదా, దానికి పేరు పెట్టావా? నీకు నచ్చిన పేరు ఒకటి పెట్టు అంతే కదా. నాకు ఫేవరెట్ పేరు అప్పారావు పెట్టు. అప్పారావు అంటే అది పెద్ద తిట్టుకుంటది మా నిన్ను నన్ను ఇద్దరినే. మరి నువ్వు పెట్టు పేరు. ఏం చేయమంటావు చెప్పు? కామెంట్లు 100 కామెంట్లు పెట్టారు. ఏం చేయమంటావు చెప్పు? అందుకే దానికి ఏ పేరు పెట్టాలి? ఆ కామెంట్ లో ఉండే పేరు ఒకటి పెట్టు, లేదంటే మంచి పేరు ఒకటి పెట్టు. ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే మా అమ్మ తన్నిన దానికైతే రీజన్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈ కుక్క పిల్లని తెచ్చిన రోజు నుంచి ఇప్పుడు దాకా దానికైతే పేరైతే పెట్టలేదు. ఇక ఈ కుక్క పిల్లకి పేరు పెట్టకుండా ఉండేదానికి కారణం మీ అందరే అనమాట. ఎందుకంటే దీనికి ఏదో ఒక కామెంట్ వస్తుందని చెప్పి అనుకున్నాను. ఇంచుమించు ఇన్స్టా యూట్యూబ్ రెండు కలిపి 1000 కామెంట్ల పైనే వచ్చాయి దీనికి పేర్లు పెట్టమని చెప్పి. ఇంకా అందుకోసం అయితే ఈ రోజు ఫైనల్ గా ఎట్టైనా దానికైతే పేరు అయితే పెట్టేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక అందుకోసమే మీరు పెట్టిన కామెంట్ లో ఉన్న కొన్ని పేర్లు అయితే తీసుకొని దాన్ని అయితే చీటీలుగా అయితే రాసాము. ఇక చీటీలు అన్నిట్లో పేర్లు అయితే రాసేసి మా అమ్మనైతే ఒక పేరు అయితే తీయమని చెప్పాను. ఏ పేరు అయితే వస్తుందో ఆ పేరు అయితే దానికైతే పెట్టేస్తాను ఈ రోజు. ఇక ఫైనల్ గా మా అమ్మ అయితే ఒక చీటీ అయితే తీసింది అనమాట. దాంట్లో ఏం పేరు వచ్చిందో మీరే చూడండి. ఏం పేరు అది? బంటు. 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 దీని పేరు వచ్చేసి బంటు అన్నమాట. బంటు కనిపిస్తుంది క్లారిటీగా. బంటు అన్నమాట. బంటు అని వచ్చింది. ఏ బంటు బంటు లేచుకొచ్చింది. ఫైనల్ గా అయితే మా కుక్కకి అయితే పేరు అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. దాని పేరు అయితే బంటు అనమాట. పేరు ఎట్లా ఉందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ మీ లక్కీ హ్యాండ్స్ తో అలా యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.